సభకు జై భీమ్లు జై మాల సభా అధ్యక్షులు నిరంజన్ గారు, అలాగే ఈ వర్ధన్నపేట్ మాల ముద్దు బిడ్డ నాగరాజ్ గారు. నేను మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు మా ఫైర్ బ్రాండ్ లీడర్ ఉండే డాక్టర్ గోపినాథ్ గారు, అలాగే కాంబ్లే గారు, రవీందర్ గారు, నారాయణ గారు, రమాకాంత్ గారు, డాక్టర్ చెన్నయ్య గారు, కృష్ణయ్య గారు, మన మాల ముద్దు బిడ్డలు సోదరులు అందరికీ కూడా అయితే సంకేతనాలు బయటకు వెళ్తున్నారు. మాలాల సంఖ్య చాలా తక్కువది. మాలలకు వారికి దమ్ము ధైర్యాన్ని ఇప్పుడే నాగరాజు గారు చెప్పారు. వారి కింద పనిచేసే వారు కూడా లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత సార్ నేను మాలా అని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది. నాకు కూడా ఎంపీగా ఉన్నాను. మా నాన్నగారు చాలా సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు. వారు 7 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ అన్నీ అయినారు. నేను కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి అరే నేను మాలా సార్ అని చెప్పి చాలామంది ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా రావడము చాలా సంతోషమైన విషయము. ఇప్పుడు వచ్చి ఒక అవగాహన, అరే నిజంగానే మన జాతికి మనం అందరం కూడా ఒక గుర్తింపు తేవాలి, అందరం కలిసి ఉండాలని చెప్పి అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో మీరందరూ కలిసి ఉన్నప్పుడే, మీరందరూ కూడా బయటకు వచ్చినప్పుడే మన సత్తా ఏందో చూపించుకునే అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు అరే మాలలో ధైర్యం లేదు, మీరు మాట్లాడలేరు, మీరు నిజంగానే అక్కడ కార్నర్లో ఉండిపోతారని చెప్పి చాలామంది పొలిటికల్ రాజకీయాలలో అందరు కూడా ఇదే ఆలోచన. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అదే, బీజేపీలో ఉన్నప్పుడు కూడా అదే, కాంగ్రెస్లో కూడా ఒక ఆలోచన ఏముందంటే మాలాల సంఖ్య చాలా తక్కువది, వారికి బయటికి వచ్చి అజిటేట్ చేసే సత్తా లేదని చెప్పి ఇది చాలా బలంగా ఉంది ఈ సమస్య. అయితే నేను చాలాసార్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో చర్చించినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పినాను. ఇప్పుడే కాంబ్లే గారు చెప్పినట్టు మాలా ఓట్ ఏదైతే ఉందో అది చాలా స్టేబుల్ ఓటు. ఉన్నాము, మా సంఖ్య కూడా చాలా పెద్దగా ఉంది సంఖ్య. అందరూ కూడా బయటికి వచ్చి చెప్పుకోరు, కానీ వాళ్ళందరూ కూడా ఇదే బాధపడుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో అందరూ కూడా దీంట్లో కొంచెము జోక్యం చేసుకొని అవగాహన కల్పించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలాసార్లు కూడా రిజర్వేషన్స్ ఎందుకు ఉండాలి, ఎందుకంటే మనము దళితులు పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా దళితులమే ఉంటాం. ఎవరు కూడా సోషల్ స్టేటస్ అన్న ఎకనామిక్ స్టేటస్ పెరిగినప్పుడు కూడా వారు దళితుడే నాయకుడు అని చెప్పి అందరు కూడా ఇదే చెప్తారు. అంటే కాస్ట్ సమస్య వచ్చినప్పుడేమో దళితుడు అంటారు, తర్వాత ఏమంటారు లేదు ఎందుకు ఉండాలి రిజర్వేషన్స్ అంటారు. కాన్స్టిట్యూషన్లో ఏదైతే పెట్టినారో రిజర్వేషన్స్ డిస్క్రిమినేషన్ వలన 3000 సంవత్సరాల డిస్క్రిమినేషన్ మన దళితులకు జరగడం జరిగింది. సుప్రీంకోర్టు అంత క్యాజువల్గా నిజంగా చెప్పాలంటే దాంట్లో ప్లీ కూడా లేదు, క్రిమి లేయర్ ప్లీ కూడా లేదు, కానీ దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 జనరేషన్స్ ఉంటే సరిపోతుంది, దాని తర్వాత రిజర్వేషన్స్ అవసరం లేదని చెప్పి వారు ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా గమనించాలి, ఈ 2 సంవత్సరాలు 2 జనరేషన్స్ అంటే 2 జనరేషన్స్లో చాలామందికి మీరందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉద్యోగాలు ఉన్నారు. చాలా తక్కువ మంది, ఇప్పుడు నాగరాజ్ గారు లెక్క వారికి ఒక అవకాశం వచ్చింది కమిషనర్ లాగా. ఎంతమందికి మంచి పోస్టింగ్స్, మంచి ఒక అవకాశము, మంచిగా పనిచేయడానికి ఎంతమందికి ఉంది ఇక్కడ అవకాశం? నిజంగా ఉన్నదా లేదా? లేదు. ఎందుకంటే లూప్ లైన్ పోస్టింగ్స్ ఇస్తారు మన వాళ్ళకి. వారికి నిజంగా చూసుకుంటే ఈ కరప్షన్లో కూడా మన వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎందుకంటే వాళ్ళకి మంచి పోస్టింగ్సే ఉండవు. కానీ ఇవన్నీ కూడా విషయాలు ఎవరు కూడా గుర్తించుకోరు. వాళ్ళు ఇంతే అరే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ హోమోజినియస్ గ్రూప్ ఏదైతే ఉందో
డిస్క్రిమినేషన్ వలన దానికి ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్కి ఏం వాస్తలేదు. ఎందుకంటే బీసీస్కి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 9 జడ్జిల తీర్మానం ఏదైతే ఇచ్చారో అది కేవలం ఎకనామిక్ కండిషన్స్ వలన వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మనకి ఏం వాస్తలేదు. కానీ ఈ జడ్జ్మెంట్లో ఏదైతే వారు ఇచ్చినారో చాలా కష్టమైన జడ్జ్మెంట్ అన్నమాట. నేను కూడా ముఖ్యమంత్రి గారితో మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఇదే చెప్పినాము, సార్ మీరు ఏదైతే చెప్పినారో మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మీరు అసెంబ్లీలో చెప్పినారు, మాలా సంఘాలందరూ కూడా మాల ప్రజలందరూ కూడా ఆవేదన ఉన్నారు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఏమో ఒకవైపు ఉంది, జడ్జ్మెంట్ ఏమేమి ఉంది, అన్ని కాస్ట్ సెన్సస్ ఏదైతే చేయాలో కాస్ట్ సెన్సస్ ఇంత ఈజీగా కాదు. ఎందుకంటే వారు చెప్పినట్టు 2011లోనా సెన్సస్, 2011లో ఏదైతే సెన్సస్ ఉన్నదో మాదిగా సెన్సస్కి వాళ్ళేమో న్యాచురల్ గ్రోత్గా ఏదైతే ఎవ్రీ ఇయర్ 10% ఉందో అది యాడ్ చేయడం జరిగింది. మాలాస్కి 10% గ్రోత్ యాడ్ చేయలేదు. అందు గురించి ఎప్పుడు కూడా ఆ సంఖ్య తక్కువ కనపడుతుంది. మనకు ఇప్పుడు ఒక అవకాశం, మనమందరం కూడా కలిసి మెలిసి ఇప్పుడే మీరు ఒక బ్యానర్ కూడా పెట్టారు ఆత్మీయ సమ్మేళనాన్ని. అందరు మాలలు ఆత్మీయతంగా ఉండి అందరు కూడా బయటికి రావాలి. ఇంకా పెద్ద ఎత్తున మనం ఈ మీటింగ్స్ పెట్టుకుంటే మనకు, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు న్యాయం కావాలని చెప్పి మనం పోరాడుతున్నాము. ఎవ్వరు వ్యతిరేకంగా లేదు. ఎందుకంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు అరే మాలాలే ఎక్కువ పోస్టులు తీసుకున్నారని చెప్పి ఒక రాంగ్ ఇంప్రెషన్ అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజులలో చాలామంది పోస్టులన్నీ కూడా ఐపీఎస్, ఐఏఎస్ పోస్ట్ కూడా అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళకే చెందినాయి. అప్పుడు కూడా తెలంగాణ మాలలకు తక్కువ పోస్టులు లభించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తుంది. అందు గురించి మాలలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. మనం కూడా మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో, ఎందుకంటే మొన్న కూడా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో 2 మాలాస్కి ఎంపీస్కి ఇచ్చినప్పుడు వారు గెలవడం జరిగింది. ఎందుకంటే ప్రజలలో కూడా అందరికీ ఇదే ఉంది, అరే మంచిగా కలిసిమెలిసి ఉంటారు మాలాసు, మనకు వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఓటేస్తే మనకు పనిచేస్తారని చెప్పి కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది మాలాస్ మీద. మనము దాన్ని కాపాడుకునే అవసరం ఉన్నది. నేను ఈరోజు మేమిద్దరం కూడా ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే కేవలము మీ అందరికీ ఒక భరోసా ఇప్పించడం, మీ అందరికీ ఒక ధైర్యం కల్పించడం. ఏమని ధైర్యము, అరే మేము ఉన్నాము, మీరు ఎవరితో భయపడేది అవసరం లేదు, మీతో ఏది ఉన్నా కానీ మేము కొట్లాడి మీకోసము మీతో ఉంటామని చెప్పి మీకు ఒక భరోసా కల్పించడానికి రావడం జరిగింది. ఇప్పుడే కామ్లే మాట్లాడేటప్పుడు పాపం ఆయన ఉద్యమకారుడు, ఎప్పుడు కూడా చాలా ఉద్రేకంగా ఉంటాడు. మేము కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పి మేమున్న చోట ఆయన అట్లా మాట్లాడుతున్నాం. అదే మీకు ఆ పరిస్థితి రానియకుంటే చూసే బాధ్యత మీద ఉన్నది. మీరందరూ కూడా మనం ఎప్పుడైనా పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు వారు అన్నట్టు మహబూబ్ నగర్లో 2 లక్షల మంది కన్నా తక్కువ మీటింగ్ పెట్టుకోవద్దు. మనం 2 లక్షల మీటింగ్ పెడతాం. నేను కామ్లే అనౌన్స్ చేసినప్పుడు నేను అనుకున్నా మీరందరూ కూడా గట్టి చప్పట్లు కొట్టి ఈ ఛాలెంజ్ తీసుకుంటారు అనుకున్నా, కానీ తీసుకోలేదు. కానీ తక్కువ మంది చప్పట్లు కొట్టి ఇప్పుడు నిజంగానే సక్సెస్ఫుల్ చేస్తారా? అందరూ కూడా గట్టిగా చెప్పాలి. అందరూ కూడా ఇది చెప్పాలి. చలో మనం మన మహబూబ్ నగర్లో ఒక మంచి మీటింగ్ పెడదాం, 2 లక్షల మందితో మీటింగ్ పెడదాము. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి, అరే వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది, న్యాయం చేసే అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ప్రజలు కూడా వారికి న్యాయం చేయాలని చెప్పి ఇది వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించేది ఉంది. అది మనము మన లోపాల వలన ఈ మెసేజ్ పోలేదు. మనమందరం కూడా కలిసి ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇదే చెప్తున్నాను. నేను చాలాసార్లు మన సహకారులందరికీ కూడా నేను ఇదే మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కలిసి ఉంటే మేము ఇంకా ఉంటాం, మీరు కలిసి లేకుంటే మేము కూడా ఇంకా ఉండడం చాలా కష్టము. ఎందుకంటే
10 మంది కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. 10 మంది వేరే వేరేగా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ చాలా తక్కువైపోతుంది. పాలిటిక్స్లో రాజకీయాలలో ఉన్న నాయకులందరికీ కూడా మీరందరూ బలంగా ఉన్నప్పుడు మాకు కూడా ఆ బలం ఉంటుంది. మీరందరూ కూడా కలిసి పనిచేయాలి. మనం ఒక ఎజెండా పెట్టుకుందాం. మహబూబ్ నగర్లో 2 లక్షల మంది మీటింగ్ అతి త్వరలోనే, ఒక నెల లోపల పెట్టుకోవచ్చా? మనం అందరం అందరు కూడా పెట్టాలి. ఎందుకంటే మనం ఎవరు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు, ఎవరు వ్యతిరేకంగా ఏం చేయటం లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఏబిసిడి అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అదే చెప్పినాను. ఏబిసిడి అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏబిసిడి అని చెప్పి వారు తప్పుడు లెక్కలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త సెన్సస్ చేసే అవసరం ఉన్నది. ఈ సెన్సస్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అన్నారు నేషనల్ వైడ్ సెన్సస్ చేయాలని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాము. మీరు నేషనలీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఆ సెన్సస్ చేయండి. ఆ సెన్సస్ చేసే వరకు ఆ ఫిగర్స్, ఆ సెన్సస్ చేసినప్పుడు మన నిజంగా ఎంత బలం ఉన్నదో మనకు వారికి కూడా తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలో దాని ప్రకారంగా, ఎందుకంటే వారు క్లియర్గా చెప్పినారు జనాభా ప్రకారంగా. ఇంకో విషయం నాకు ఒక్కటి అర్థం కాలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. జనాభా పాపులేషన్ వైజ్ పదవులు రావాలి, పాపులేషన్ వైజ్ పోస్ట్ రావాలని చెప్పి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినారో, అయితే అన్నిటికన్నా ఎక్కువ సంఖ్య ఎవరిది ఉన్నది? మన దళితుల సంఖ్య ఉన్నది. మనకు ఎక్కువ పోస్టులు రావాలి అసలు, అవునా కదా? వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే ఒక దీంట్లో డేంజరస్ రిమార్క్ ఏముందంటే, ఈ ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఈ ప్లీయే లేదు దాంట్లో, ఈ క్రీమీ లేయర్ ప్లీయే లేదు. కానీ ఇంతమంది 6 కలిసి ఒక డిసిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ డిసిషన్ ఇట్లా ఇస్తే కాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మనమందరం కూడా ఆలోచించుకోవాలి. అందు గురించి కలిసి కొట్లాడదాం. మనమందరం కూడా మీ అందరికీ మళ్ళొకసారి నాగరాజు గారు, నేను, మేమందరం కూడా స్టేజ్ పైన ఉన్న వాళ్ళమందరం కూడా మీకు భరోసా ఇప్పిస్తున్నాము. ఎందుకంటే నేను వారికి ఇంతకుముందు కూడా చెప్పినాను, మా నాన్నగారు 1980s మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మన వాళ్ళకి ఎవరికి కూడా మంచి కలెక్టర్ పోస్టింగ్ ఉండేది కాదు, ఎస్పీ పోస్టింగ్ ఉండేది కాదు. కానీ ఆ రోజు మా నాన్నగారు కొట్లాడి 4 కలెక్టర్స్ని 4 ఎస్పీస్ని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదే ఒక ట్రెండ్ క్రియేట్ వారు చేసినారు. దాని ప్రకారంగానే ఇన్ని పోస్టింగ్స్ కూడా మన వాళ్ళకి మంచి పోస్టింగ్స్ కూడా రావడం జరిగింది. అందు గురించి మీకు భరోసా ఏమి ఇస్తున్నారంటే, మీ గురించి మన ఉద్యోగాలు ఎవరున్నా కానీ మీతో మేమున్నామని చెప్పి మీకు మరొకసారి భరోసా కల్పిస్తూ మీరందరూ కూడా యునైటెడ్ ఉండాలని చెప్పి కోరుతూ జై భీమ్ అని చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీ యొక్క మద్దతు తెలియజేసినందుకు. అదే విధంగా